ఒరే మీ బైబుల్ మొత్తం మీద కలిపి సత్య హరిశ్చంద్రుడు లాంటి ఒక్క క్యారెక్టర్ని చూపించండి ప్లీజ్. నువ్వు పట్టుకున్న నల్లట్ల పుస్తకంలో స్వర్గం అంటే లేదు పరలోకం అంటే అది ఇలా ఉంటుంది, దాంట్లో పూల మొక్కలు ఉంటాయి లేకపోతే లేత మొక్కలు ఉంటాయి అని ఎవడరా చెప్పింది నీకు? ఒరే బైబుల్ దేవుడు లాంటి దేవుడు ఉంటే ఆ స్వర్గం నాకు వద్దురా బాబు, దానికంటే నరకమే స్వర్గం. ఓ పక్కన మేము సనాతన ధర్మ పరిరక్షణలో ఇటుక పేర్చుకుంటూ వెళతా ఉంటే వీళ్ళు అడుగునున్న ఇటుకను లాగేసే ప్రయత్నం చేస్తారు. కానీ నువ్వు దేవుడు అనుకుంటున్న వాడు ఈ భూమినే సరిగ్గా చెయ్యలేక, ఈ భూమి మీద ఉన్న మనుషుల్నే సరిగ్గా చెయ్యలేక ఈ భూమిని 2 సార్లు సర్వనాశనం చేసే ప్లాన్ చేశాడు తెలుసా? హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. టెస్టిమోనీ రోస్టింగ్లో మరో అద్భుతమైన ఎపిసోడ్ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఈ దొంగనాడుడుకుల సాక్ష్యాలు ఇప్పటికే మీరు చాలా చూశారు, అయినా ఇంకా చాలా చూపించాల్సి ఉంది, చూడాల్సింది మిగిలే ఉంటుంది. కాకపోతే చిన్న డిస్క్లైమర్, మన వీడియోలు చూస్తూ కింద కామెంట్లు పెడుతున్న పత్తెత్తులు కొన్ని ఉన్నాయి అన్నమాట. అంటే గొర్రెలే వచ్చి ఏమా అసలు మీ సనాతన ధర్మం మీకు ఇదే నేర్పిందా, ఎన్ని బూతులు తిడతారు అని చెప్పేసి వాళ్ళందరికీ ప్రేమపూర్వకని చెప్తున్నా, కొడకల్లారా మా దేవుళ్ళని మా ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నా, మీ మతాన్ని మార్కెటింగ్ చేసుకోవటం కోసం మా మతాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నా, బూతులు తిడతాం కాదురా మేకులు కొడకల్లారా. ఓకే, సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. హిందువునైనా నేను యేసుప్రభు మొక్కడానికి కారణం హిందువులు. ఇంకోటి ఏంటంటే హిందువు పేరైనా నా పేరు హిందువు పేరైనా నా పేరు నేను యేసుప్రభు మొక్కడానికి కారణం. అది ఇది ఈ వీడియోలో వివరిస్తానండి. నేను యేసుప్రభును మొక్కక ముందు అయితే అందరి దేవుళ్ళు మొక్కేవాడిని. మా గ్రామంలో గణపతి విగ్రహాలు పెట్టేవారు కాకపోయేవారు. అప్పటికి దాదాపు 40 సంవత్సరాలప్పుడు నేను కూడా ఒక కారకుడు అనమాట. గణపతి విగ్రహాన్ని మా ఊర్లో కొందరు కలిసి మట్టితో పిల్లలు కలిసి మట్టితో చేసి తీసుకొచ్చి గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి పెడితే అప్పటి నుండి మా గ్రామంలో గణపతి. చూసారా, ఈవిడ యేసు ప్రభువుని మొక్కక ముందు అందరినీ మొక్కేవాడు, అందరి దేవుళ్ళని గౌరవంగానే చూసేవాడు. ఎందుకు? ఈడప్పటికి ఆ దేవుణ్ణి మొక్కట్లేదు కాబట్టి. ఎప్పుడైతే యేసుక్రీస్తుని మొక్కాలి అన్న ఒక దిక్కుమాలిన దౌర్భాగ్యపు ఆలోచన వీడికి వచ్చిందో, ఎందుకంటే అతన్ని మొక్కటం దౌర్భాగ్యం అని నేను అనట్లా, కానీ అతన్ని మొక్కటం మొదలు పెట్టంగానే పక్క వాళ్ళని కించపరచాలన్న ఆలోచన వస్తుంది చూసారా, అది దౌర్భాగ్యం. ఆ దౌర్భాగ్యం వీడికి వచ్చిందనమాట. నా పేరు లోహిత్ అండి. మాది తెలంగాణలోని మెదక్ జిల్లాలోని మెదక్ మండలంలోని కోమటూరు గ్రామం. మాది మెదక్ పెద్ద చర్చికి 8 కిలోమీటర్ల దూరంలోనే మా గ్రామం ఉంటుంది. మాది ముద్రాజ్ క్యాస్ట్. ఎవడడిగాడు నిన్ను నీ కులాన్ని? మతం మారిపోయి కూడా ఇంకా కులం పేరు చెప్పుకుంటున్నందుకు నువ్వు సిగ్గుతో చచ్చిపోవాలరా. ఎవరై నువ్వు కాదురా, నువ్వు ఏ దేవుడిని అయితే మొక్కుతున్నాను అనుకుంటున్నావో ఆ దేవుడు సిగ్గుతో చచ్చిపోవాలి. చిన్నవాడికి ఉన్నప్పుడే దాదాపు 9-10 సంవత్సరాలు 11 సంవత్సరాల వయసులో వీళ్ళు నా పేరు అడిగేవారు అన్నమాట. పెద్దవాళ్ళు నా పేరు లోహిత్ అని చెప్పాను. నా పేరు లోహిత అని చెప్పాను. పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు అన్నారు, ఇది సత్య హరిశ్చంద్రుని కొడుకు పేరు, ఇది శివుని భక్తుడు. సత్య హరిశ్చంద్రుడు అంటే శివుని భక్తుడు, అతని కొడుకు పేరు పెట్టుకున్నావు, అతని పేరుకు తగ్గట్టు నువ్వు బ్రతకాలి అని చెప్పారన్నమాట పెద్దవాళ్ళు. వాళ్ళకి తెలియదుగా, ఏదో మంచి చెప్పాలి కాబట్టి బాబు సత్య హరిశ్చంద్రుడు కొడుకు పేరు కాబట్టి నువ్వు కూడా వాళ్ళ కొడుకులాగా బతకాలనుకుంటారు, కానీ నువ్వు దొంగనా కొడుకులాగా మారుతావు వాళ్ళకి తెలియదు కదా, కాబట్టి ఏదో సలహా ఇచ్చి ఉంటారు. అలా జీవిస్తున్నప్పుడు నాకు ఒక నిర్ణయం వచ్చిన, అట్లయితే నేను అలాగనే బతకాలని నిర్ణయం చేసుకున్నాను. నేను ఒక తీర్మానం తీసుకున్నానంటే నేను కూడా సత్య హరిశ్చంద్ర పేరు నిలబెట్టేట్టు బ్రతకాలి, సత్య హరిశ్చంద్ర కుమారుని పేరు పెట్టుకున్నాక అలాగే బ్రతకాలనుకున్నాను. సత్య హరిశ్చంద్రుడు అంటే ఎవరంటే అతడు ప్రాణం పోయిన అబద్ధాలు ఆడేవాడు కాదు, చాలా చక్కగా నీతిగా బ్రతికాడని అతని గురించి చెప్పారు నాకు పెద్ద మనుషులు. ఈ డైలాగ్ బాగా గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇక్కడ ఈ లోహిత్ గాడికి ఒక్కడికే కాదు, క్రైస్తవ సమాజం మొత్తానికి చెప్తా ఉన్నా, ఒరే మీ బైబుల్ మొత్తం మీద కలిపి సత్య హరిశ్చంద్రుడు లాంటి ఒక్క క్యారెక్టర్ను చూపించండిరా ప్లీజ్. మీకు జీవితకాలం ఆఫర్ రా. సత్య హరిశ్చంద్రుడిలాగా సత్యం కోసం చివరిదాకా కట్టుబడి ఉన్న ఒక్కడి పేరు చూపించండి ప్లీజ్. దాదాపు 10 సంవత్సరాల వయసు, 8-10 సంవత్సరాల వయసులో అది నా మనసులో నిలిచిపోయింది. అలా జీవిస్తుండగా వీళ్ళు హిందువులే. మా గ్రామంలో అప్పటికి ఎవరు క్రైస్తవులు లేరు. క్రైస్తవ మతం అనేది నాకు తెలియదు. మా గ్రామంలో అప్పుడప్పుడు సువార్త చెప్పడానికి ఎవరైనా వచ్చేవారేమో కానీ ఎవరు లేరు క్రైస్తవులు. అప్పటికి పెద్ద చర్చి నుంచి వచ్చేవారు అనేది నాకు తర్వాత తెలిసింది. పెద్ద చర్చి నుంచి మా గ్రామంలో వచ్చేవారు. ఆ గ్రామంలో మొట్టమొదటి గొర్రె ఈడేనంట. ఎందుకంటే ఊళ్ళోకి ఎవడన్నా వస్తున్నాడు అంటే సువార్త పేరుతోటి
ఆడు ఎవడో ఒక ఎర్రగొర్రెని పట్టుకుని ఆడిని మతం మార్చి ఆడి ద్వారా ఆ ఊళ్ళోకి ఎంటర్ అయ్యి ఆ ఊరు మొత్తాన్ని మతం మార్చడం అనేది అన్ని చోట్ల జరుగుతుంది. అది మనకు తెలుసు, ఈ ఎర్రగొర్రెకి తెలియదు, అంతే తేడా. నేను అలా పెరుగుతున్న సమయంలో వీళ్ళు చెప్పారు, బాబు నరకం ఉంది, స్వర్గం ఉంది అని చెప్పారన్నమాట. నువ్వు మంచిగా బతకాలి, లేదంటే నరకానికి వెళ్తావని హిందువులే చెప్పారు. నా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళే చెప్పారన్నమాట. మా గ్రామంలో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ లేరు, అప్పుడు లేరు. ఒరే, నీకు చెప్పిందే 10 సార్లు చెప్పడానికి ఓపిక ఉందేమో, మాకు ఓపిక లేదు. మీ ఊళ్ళో ఎవడో చెప్పారంటున్నావు కదా, హిందువులే, అరే స్వర్గం ఉంది, నరకం ఉంది, మంచిగా బతికితే స్వర్గానికి పోతావు అని చెప్పారు కదా, అదే నిజం. కానీ నువ్వు దాన్ని పట్టుకోకుండా ఇంకా దేనిలో పట్టుకున్నావు, ఇంకెవడదో పట్టుకున్నావు చూసావా, అంటే ఎవడో ఇచ్చిన స్టేట్మెంట్ పట్టుకున్నావు చూసావా, దానివల్ల వాళ్ళు నువ్వు గొర్రె అయ్యావు. ఇవాళ నా చేతిలో తిట్లు తిట్టడానికి, రోస్ట్ అవడానికి ఇట్ట బలయ్యావు. తర్వాత కూడా నేను నమ్ముకున్న తర్వాత సువార్త చెప్పి అనేకులను దేవుని వైపు తిప్పడం జరిగింది. అంతకుముందు అయితే ఎవరు లేరు. అయితే ఆ చిన్న వయసులో నాకు నిర్ణయం వచ్చింది, నేను స్వర్గానికి వెళ్ళాలి. అయితే వాళ్ళే చెప్పారు స్వర్గం అంటే ఎట్లుంటుంది, నరకం అంటే ఎట్లుంటుంది అనేది. నాకు నరకం ఉందని చెప్పిన వాళ్ళే చెప్పినవాడు, అంటే హిందువులే, అంటే తోటి వాళ్ళే, నా ఇంటి పక్క వాళ్ళ ఆలీలు, బాబు నువ్వు మంచిగా బతకాలి, అబద్ధాలు ఆడద్దు, చెడ్డ పనులు చేయొద్దు, నరకం అంటేనేమో అగ్నిలో కాలుస్తారు, నూనెలో వేసి వేపుడు చేస్తారు, కత్తుల మీద నడిపిస్తారు, రకరకాల హింస పెడతారు, అటువంటి బాధాకరమైన స్థలానికి మనం వెళ్ళకూడదు, స్వర్గానికి వెళ్ళాలి, మంచిగా బతకాలి అని చెప్పారన్నమాట. మరి నరకము అలా చెప్పారు. స్వర్గం అంటే ఎలా ఉంటుందంటే చక్కటి పూల తోటలు ఉంటాయి, ఆ పూల తోటల్లో మనం హాయిగా నీళ్ళు పోస్తూ బ్రతకొచ్చు స్వర్గానికి వెళ్తే అని చెప్పారన్నమాట. ఎవడు నీకు చెప్పిందా స్వర్గంలో పూల తోటలు అంటే నువ్వు నీళ్లు పోసుకుంటూ బతకొచ్చు అని? ఒక్కొక్క మత గ్రంథంలో స్వర్గం ఒక్కొక్కలాగా నిర్వచించబడింది. అందులో ఏ మతానికైనా సరే కాస్త కూస్త డీటెయిల్స్ ఉన్నాయి. కానీ నువ్వు పట్టుకున్న నల్లట్ల పుస్తకంలో స్వర్గం అంటే లేదు పరలోకం అంటే అది ఇలా ఉంటుంది, దాంట్లో పూల మొక్కలు ఉంటాయి, లేకపోతే లేత మొక్కలు ఉంటాయి అని ఎవడరా చెప్పింది నీకు? ఎక్కడన్నా నీ పుస్తకం మొత్తమే చూపి బోత్సుగా ప్రతి నా డాషిగాడు ఇచ్చేస్తున్నారు. ఊరే అయినా నువ్వు స్వర్గానికి ఆశపడి నరకానికి భయపడి మతం మారాను అని చెప్తున్నావు కాబట్టి నీకు క్లారిటీ ఇస్తున్నాను రా. నీకు కాదు, హిందువులందరికీ క్లారిటీ ఇస్తున్నా, క్రైస్తవులందరికీ క్లారిటీ ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఊరే బైబుల్ దేవుడు లాంటి దేవుడు ఉంటే ఆ స్వర్గం నాకు వద్దురాబాబు, దానికంటే నరకమే స్వర్గం. నిజంగా చెప్తున్నా. అక్కడికి వెళ్ళి ఆ దేవుడితో అమ్మలక్కలు దెబ్బలు తింటా, ఆ దేవుడి పేరుతోటి నేను పక్క వాళ్ళని హింస పెట్టుకుంటా. చిచి, ఆ బతుకు బతకటం కంటే నరకంలో బతకటం సుఖం రా నాయన. నేను స్వర్గానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి అని నిర్ణయం అప్పుడు చేసుకున్నాను. దాదాపు 8 నుంచి 10 సంవత్సరాల వయసు అనుకుంటా. అప్పుడు నిర్ణయం చేసుకున్నాను. అలా ఇక చెడ్డ పని చేయకూడదు, మంచిగా బ్రతకాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని ఒక ఉద్దేశంతో బ్రతుకుతూ సాగుతూ ఉండగా, నేను చిన్న ఉన్నప్పుడు చాలాసార్లు నాకు అనారోగ్యం వస్తూ ఉండేది. అనారోగ్యం కారణంగా మా తల్లి పూనకం, ఇక్కడ శిగం, పోచమ్మ అనే దేవత అనే పూనకం ఇక్కడ శిగం వచ్చే వారి దగ్గరికి తీసుకెళ్ళింది. మొదలెట్టి మన దేవుళ్ళ పేర్లు తీయటం, మన దేవతల పేర్లు తీయటం. రోగం ప్రపంచంలో ఒక్కడికే వచ్చిందా? ప్రపంచంలో ఇప్పుడు దాకా రోగాలు వస్తున్నాడు ప్రతి మనిషికి వస్తూనే ఉన్నాయి. పుట్టుకు లేనోడు, రోగం రానోడు, ముసల్తనం రానోడు, సావు రానోడు ప్రపంచంలో ఎవడరా? ఎవడు 33 ఏళ్ళకి అర్ధాయిస్తూ చచ్చిపోయిన నీ దేవుళ్ళు అంటూ ఎవడన్నా ఉంటే ఆడికి ముసల్తనం రాదేమో. మిగతా అందరికీ ముసల్తనం వస్తుంది, రోగాలు వస్తాయి. అండ్ ఇంకోటి, మీ యేసుకు కూడా చెప్తున్నా, 12వ ఏట నుంచి 30వ ఏట దాకా ఎక్కడ దాక్కున్నాడు, ఎక్కడ తిరిగాడు, ఎవరితో తిరిగాడు అన్ని దాచేశారు కాబట్టి. కానీ లేకపోతే ఏం జబ్బులు వచ్చినాయో తెలియదు కదా. జ్వరం వచ్చి ఉండొచ్చు, తలనొప్పి వచ్చి ఉండొచ్చు, లేకపోతే గనేరియా సిఫిలిస్ కూడా వచ్చాయో రాలేదో మనకు తెలియదు. రాలేదని గ్యారంటీ ఏం లేదు కదా. మరి ఏమి రానోడు అన్నట్టు ఎట్ట మాట్లాడతారు? ఇవన్నీ మనుషులకి సర్వసాధారణమైన. మనిషి పుట్టినప్పుడు, దేహం ధరించినప్పుడు అన్నీ వస్తాయి. అందరికీ ఒకే రకమైన రోగం రాకపోవచ్చు, కానీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కదా. ఏదో ప్రపంచంలో నీ ఒక్కడికి వచ్చినట్టు మళ్ళా పోషం వచ్చింది, శిగం వచ్చింది. తీసుకెళ్ళినప్పుడు ఆమె పూనకంలో చెప్పింది ఏంటంటే, నేనేం చేయలేను, మాంత్రికులు ఊర్లో ఉన్న అందరి దేవుళ్ళను కట్టు వేశారు, మేమేం చేయలేము అని చెప్పారన్నమాట. బాగు చేసిన వాళ్ళ దగ్గర దేవుడు అని బాగు చేసిన వెళ్తే వాళ్ళు అన్నారు, మేమేం చేయలేము, బాగు చేయలేము, మాంత్రికులు మమ్మల్ని కట్టేశారు కనుక మేము బాగు చేయలేము అని చెప్తే, అప్పుడు ఆ చిన్న వయసులో నాకు అనిపించింది, అంటే వీళ్ళకంటే గొప్పోడు మాంత్రికుడు, అంటే దేవుళ్ళ కంటే గొప్పోడు మాంత్రికుడు, అంటే దేవుళ్ళకి చేత కాదు అనే రీతిగా నాకు ఒక నిర్ణయం వచ్చిందన్నమాట. చూసారా, ఈడి పిల్ల పుష్పం చేష్టలో ఎట్టా అంటే, పిల్ల పుష్పం గాడికి అర్థమయ్యేలాగా చెప్పలేకపోయినా అక్కడ పెద్ద పుష్పం గాళ్ళు ఉన్నారు, మాంత్రికుడు ముసిగేసుకుని వాళ్ళ మాటలు పట్టుకుని ఈడు అదే ధర్మం అనుకుని చెప్పేసి సనాతన ధర్మాన్ని మానేసి ఈ లత్కోర దానిలోకి వచ్చాడు. ఈడు వెళ్ళినందుకు కాదు, ఇది మత స్వేచ్ఛ, ఆడికి నచ్చింది ఆడు పాటించవచ్చు. కానీ వెళ్ళిన తర్వాత ఆ గతాన్ని తవ్వుకుని సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నాడు చూసారా,
ఈయన్ని చెప్పెట్టి కొట్టాలి. వీడితో పాటు ఇట్లా ఊర్లలో చాలా మంది ఉంటారు, మాంత్రికుల ముసుగులో లేకపోతే తాంత్రికుల ముసుగుల్లో. ఇలా మాంత్రికులు తాంత్రికుల ముసుగుల్లో ఎవడైతే సనాతన ధర్మాన్ని తప్పు పట్టిస్తున్నారో అలాంటి వాళ్ళని కూడా చెప్పులు తెగేదాకా తన్నండి. ఎవడైనా మాంత్రికుడి పేరుతోటి చలామణి అవుతుంటే అని చెప్పు తీసుకుని తన్నండి. కేసు అయితే నేను చూసుకుంటా, లేదు ఆ కేసు నా మీద పెట్టించండి, ఈ వీడియో ఇచ్చి వీడు కొట్టమంటే కొట్టామని చెప్పేసి. ఎంతకంటే దన్నుగా మీకు ఎవడో భరోసా ఇవ్వడు. ఈ వీడియో చూపించి వీడు కొట్టమంటే కొట్టామని నా మీదే కేసు పెట్టించండి, ఓకేనా? నేను చూసుకుంటా. కానీ అలా తాంత్రికులు మాంత్రికుల పేరుతోటి సనాతన ధర్మాన్ని అవమానిస్తున్న తప్పుడు నా డాషగాళ్ళు ఎవడైతే ఉన్నాడో వాళ్ళని మాత్రం విడిచిపెట్టమాకండి. వీడు మతం మారటానికి, ఇలాంటి వాళ్ళు చాలామంది మతం మారిపోవటానికి అలాంటి వాళ్ళ తప్పుడు ప్రచారాలే కారణం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఈ మత మార్పిడి మాఫియాగాళ్ళ ఏజెంట్లు కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఓ పక్కన మేము సనాతన ధర్మ పరిరక్షణలో ఇటుక పేర్చుకుంటూ వెళతా ఉంటే వీళ్ళు అడుగునున్న ఇటుకను లాగేసే ప్రయత్నం చేస్తున్నారు, మాంత్రికుల ముసుగులో, హిందుత్వవాదుల ముసుగులో. నిజానికి అలాంటి వాళ్ళ మాటలు విని ఎవడైనా ఇలాంటి మతం మారిపోతే వాళ్ళలో ఒక్కడు కూడా వీళ్ళని రెస్పాన్సిబిలిటీ తీసుకుని తిరిగి గర్వాప్సీ చేసేవాళ్ళు లేడు. తిరిగి మళ్ళీ మాలాంటి వాళ్ళే ప్రయత్నం చేయాలి. పోనీ మాలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ నిజంగా సనాతన ధర్మం అంటే ఇదిరా అని అర్థమయ్యేలాగా చెప్పి గర్వాప్సీ చేయించి తీసుకొస్తే వీళ్ళ మీద వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ తిరిగి వీళ్ళని బాధితులుగా మారుస్తూ ఉన్నారు. అలా అని చెప్పేసి వీళ్ళు బాధితులు అయిపోయారు కదా అని ఇలాంటి వాళ్ళని సానుభూతితో వదిలేస్తామనుకోవద్దు. వీడు మతం మారిపోయిన దానికి నా ప్రాబ్లం కాదు, మారిపోయిన తర్వాత వీడు హిందూ దేవతల్ని ఎలా అవమానిస్తున్నాడో చూడండి. ఇది మచ్చుకి మొదలు మాత్రమే. ఇలాంటి ఇంకా చాలా చెప్తాడు చండాలాలు. ఇలాంటి చండాల పాలన కూడా చెప్పులు తెగేదాకా తన్నే రోజు రావాలని మేము కూడా చూస్తూ ఉన్నాం. అవుతున్న వేళ ఆ చిన్న వయసులో దేవుడు ఎవరు తెలుసుకున్న ఆశ ఉండింది. ఎందుకంటే ఒక దేవుడు అంటారు కానీ దేవుళ్ళు ఒక తీరు లేరు. చాలామంది దేవుళ్ళు అంటారు, ఒక దేవుడు అంటూ ప్లస్ చాలామంది దేవుళ్ళనే వాళ్ళమాట. అయితే నేను పరిశీలన చేశాను ఆ వయసులోనే. ఎందుకంటే ఒక దేవుని వద్దకేమో మాంసం, కళ్ళు, సారాయి అని తీసుకొని వెళ్ళాలి. ఇంకో దేవుని వద్దకేమో కళ్ళు, సారాయి లేకుంటే మాంసం తీసుకుని వెళ్ళకూడదు. నాకు అర్థమైందన్నమాట. అయితే ఆ దినాల్లో గత్తరలు అనేవి అంటే వివిధ రకాల అంటువ్యాధులు వచ్చేవి. ఈ యదముండా కొడుక్కి డౌట్కి అసలు ఏమన్నా అర్థం ఉందా? దేవుడు ఒక్కడే అయినప్పుడు ఒక్కొక్క తీరులో ఎందుకు ఉంటున్నాడు? వెరా, నువ్వు ఒక్కడవేగా. నువ్వు నీ అమ్మ దగ్గర ఒకలాగా ఉంటావు, నీ పెళ్ళాం దగ్గర ఒకలాగా ఉంటావు, నీ బిడ్డ దగ్గర ఒకలాగా ఉంటావు, నీ చెల్లి దగ్గర నీ అక్క దగ్గర ఒకలాగా ఉంటావు. నీ పెళ్ళంతో ఉన్నట్టే నీ కూతురుతో నీ అమ్మతో ఎందుకు ఉండట్లా మరి నువ్వు? ఎందుకంటే ఉన్నది నువ్వే, కానీ నువ్వు ఉంటున్నది ఎవరితో, దాన్ని బట్టి నీ ప్రవర్తన వాళ్ళ ప్రవర్తన నీతోటి మారుతుంది. అలాగే భగవంతుణ్ణి ఒక్కొక్కడికి ఒక్కొక్కలా తెలుసుకోవాలనుకుంటాడు. ఒకడు భగవంతుణ్ణి స్త్రీ రూపంలో అనుకుంటాడు, ఒకడు భగవంతుణ్ణి పురుష రూపంలో అనుకుంటాడు, ఒకడు భగవంతుణ్ణి ఏదైనా జంతువు రూపంలో అనుకుంటాడు. అది అనుకునేవాడి భావన బట్టి ఉంటుంది. దాన్నే సౌలభ్యము అని చెప్పేసి అంటారు. నిజానికి భగవంతుడికి ఎటువంటి రూపము లేదు, భగవంతుడికి ఎటువంటి నిర్దిష్టమైన ఆకారము లేదు, భగవంతుడికి ఎటువంటి నిర్దిష్టమైన లింగము లేదు. ఆయన పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడు కాదు, ఆయన జంతువు కాదు, ఆయన మనిషి కాదు, ఆయన వస్తువు కాదు, కానీ సర్వం ఆయనే. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అంటే ఈ కనిపించే జీవలోకమంతా నా అంశే అనేది పరమాత్ముడు చెప్తున్న మాట. మరి నీకెవడో గాడిదు చెప్పిన మాటలు పట్టించుకుని పిల్ల ఫ్లవర్ ఏజ్లోనే నువ్వు ఇంత దరిద్రంగా అర్థం చేసుకుని మతం మారిపోయావంటే, ఆ మారిపోయిన మూఢత్వాన్ని పట్టుకుని ఇప్పటికీ కూడా నువ్వు ఇలాంటి తిక్క పుష్పం సాక్ష్యాలు చెప్తున్నావంటే నిన్ను ఏ చెప్పుతో కట్టాలరా? ఏ చెప్పుతో కట్టాలా? పైగా ఎంతో దానికి సత్య హరిశ్చంద్రుడు కొడుకుని వారసుడి పేరు పెట్టుకున్నాను, అలాగ బతకాలనుకున్నాను. ఎలాగ బతుకుతున్నావు? బతుకు నోరు తెరిస్తే అబద్ధాలు. నువ్వు చెప్పే అబద్ధాలని నీకు తెలీదా? నీకు నిన్న జరిగింది వాటికి ప్రాపర్గా గుర్తుండదు, 8వ ఏట జరిగిందంట. ఇదంతా కూడా ఇప్పుడు వచ్చి కథలు చెప్తున్నాడు వీడు. ఎవడికరా చెప్తావు లోహితిగా? 40 సంవత్సరాలు అప్పుడు అన్నమాట, 40 లేదా 38 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తున్నాను. అప్పుడు గత్తర్లు వ్యాధులు వస్తుంటే చెప్పేవారు అనమాట. ఎవరో మన ఊర్లో పలాని గుడి వద్ద పండుగ చేసినట్టున్నారు, అక్కడ ఏదో తప్పు చేశారు. తప్పు అంటే ఇదే తాగడం తినడం చేసినట్టున్నారు, అక్కడ తాగడం తినడం చేయకూడదు, కళ్ళు సాకబెట్టాలి, అటువంటి చేయలేనట్టు, అందుకనే మన ఊర్లో ఇటువంటి గత్తర వచ్చింది అని చెప్పేవాళ్ళు అన్నమాట. అయితే నాకు అనిపించింది అంటే దేవుడు ఒక్కడని చెప్తారు, మన ఒక తీరు లేడే, ఒక్క గుణాలు లేవే. మళ్ళీ మొదలెట్టాడు. చెప్పిన సోది ఎన్నిసార్లు చెప్తారు? సిగ్గులేనాడా. ఒక దినం మా గ్రామంలో ఒక నాటకం వేశారు. పాత దినాల్లో నాటకాలు వేసేవారు, ఇప్పుడు లేదు. ఒక నాటకం వేశారు. ఆ నాటకంలో అదే ఆది జాంబవంతుడు అనుకుంటుంది. అందులో శివుడు బ్రహ్మ విష్ణు పుట్టుక గురించి ఆ కథలో చెప్పారన్నమాట. శివుడు బ్రహ్మ విష్ణు పుట్టక మునుపు భూమి ఉంది, ఆ భూమి మీద ఆదిశక్తి ఉంది, ఆదిశక్తి వద్ద నాగు పాము ఉంది అన్నమాట, నాగశేషుడు. అయితే ఆదిశక్తి సంతానం కోసం ఎదురు చూస్తుందని
ఆమెకు సంతానం లేక చాలా రోజులు ఎదురు చూస్తుండగా జాంబవంతుడు అనే అతను పైన ఉన్నాడని, అతని మూలంగా సంతానం ఉందని ఆదిశక్తి చూస్తున్నట్లుగా ఆ కథలు చెప్పారు. అయితే చూస్తున్న ఒక దినం ఆది జాంబవంతుడు తన కన్నీళ్లు విడవగా 3 కన్నీటి చుక్కలు ఆదిశక్తి మింగి 3 గుడ్లు పెట్టడం జరిగిందని. ఒరే, ఎవడెవడో పట్టుకొచ్చే పుక్కిట పురాణాలు అన్నీ పట్టుకుని, అంటే అష్టాదశ పురాణాలు ఏదైతే వ్యాస భగవానుడు రాశాడో ఆ అష్టాదశ మహాపురాణాలు కాకుండా మిగిలిన అన్నిటిని కూడా పుక్కిట పురాణాల కిందే పరిగణిస్తోంది సమాజము. అందులోనూ ఈ జాంబవ పురాణం అని నువ్వు ఏదైతే చెప్తున్నావో అది వ్యాసుల వారు రాసింది కాదు. అందులో ఏముందో ఎవరికీ తెలియదు. దాని పేరుతో నాటకాలు వేసిన వాళ్ళు ఎందుకు వేశారో మాకు తెలియదు. ఈ రోజు కూడా చెప్తున్న జాంబవ పురాణాన్ని అడ్డం పెట్టుకుని చాలామంది సనాతన ధర్మ వ్యతిరేకులు దాన్ని ప్రచారం చేస్తున్నారు తప్ప దాని మూల శ్లోకాలతో కూడిన గ్రంథం పర్ఫెక్ట్గా ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఇవి ఎవరికి తెలీదు. అలాంటి అప్రామాణికాలను పట్టుకుని నువ్వు మతం మారిపోయిందే కాకుండా సిగ్గు ఎగ్గు లేకుండా తిరిగి మళ్ళీ నువ్వు ఇలా జరిగిందని చెప్తున్నావంటే ఏం చెప్పాలరా? బా, నీలాంటి వాడిని చూస్తుంటేనేరా దిక్కుమాల సామెతలన్నీ ఎందుకు పుట్టాయా అనిపిస్తుంది. వెనకటికి ఎవరితో ఒక ఆవిడ బాగా వచ్చాడని సిగ్గేసి కోకెత్తి మొఖాన్ని కప్పుకుందంట. నీ బతుకు కూడా అట్టాగే ఉంది. దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి ఏకంగా దేవుణ్ణి వదిలేసి దెయ్యాన్ని, అంటే దెయ్యం అనొచ్చు అనకూడదేమోలే, బాగా ఫీల్ అవుతారు, చచ్చిపోయిన శవాన్ని పట్టుకుని ఏలాడుతున్నావా? సిగ్గులేనోడా. ఆ 3 గుడ్ల నుంచి శివుడు బ్రహ్మ విష్ణు పుట్టారని, ఆ శివుడు బ్రహ్మ విష్ణువులు ఆదిశక్తిని కాల్చివేసి వాళ్ళకు భార్యలుగా చేసుకున్నారని ఆ కథలను వినడం జరిగింది. నీ మామ తడికిరా, నీ మామ తడిక. వీళ్ళు కంటే ముందే దేవుడు ఉన్నాడు అని అర్థమైంది. అంటే వీళ్ళు శివుడు కాదు, దేవుడు బ్రహ్మ కాదు, విష్ణువు కాదు, వీరికంటే ముందు ఒక దేవుడు అంటే ఆ దేవుడు ఎవరని తెలుసుకోవాలని అప్పుడు నాకు దాదాపు 10-11 సంవత్సరాలు అనుకుంటా నేను. ఆ వయసులో నాకు మనసులో పడింది ఎవరో ఆ దేవుడు ఎవరు తెలుసుకోవాలని ఆశ అయితే ఉంది. కానీ చుట్టుపక్కల ఉన్న అందరూ అన్ని దేవుళ్ళు మొక్కుతున్నారు. నేను అడిగాను, దేవుడు ఒక్కడ అంటారు, ఇంత ఈ విధంగా ఉన్నారే అనేవాళ్ళు. ఒక దేవుని దగ్గరకేమో కౌసు నీసు మాంసం తీసుకొని పోవాలి, ఇంకో దేవుని దగ్గరకేమో అలా వెళ్ళకూడదు. అది ఎందుకు అంటే ఆ దేవుని నియమం అది అని అలా చెప్పేవాళ్ళు. కానీ నాకు అది మాత్రం నా మనసుకు అది నచ్చలేదు. ఆ పక్కింట్లో ఒక పెద్ద మనిషి ఉండేవాడు. అతను హనుమంతుని భక్తుడు, ముసలివాడు, 60 ఏళ్ళు దాటిపోయాయి. చాలా భజనలకు వెళ్తూ ఉండేవాడు అతను. ఒక అరిగిపైన కూర్చునే వాళ్ళు మాట్లాడేవాళ్ళు, ఏ దేవుడు పెద్దోడు, ఏ దేవుడు చిన్నోడు అంటూ మాట్లాడుతుండేవాడు అన్నమాట. వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన చెప్పాడు, బాబు ఏ దేవుడు పెద్దోడు కాదు, ఆయన ఎవరో కానీ వేరే ఉన్నాడని చెప్పాడు ఆయన. అందుకు ఒక కథ కూడా చెప్పాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి ఒక వాదం పడిందంట. ముగ్గురికి ఒక వాదం ఏంటంటే నేను గొప్ప అంటే నేను గొప్ప, బ్రహ్మ అంటే నేనే సృష్టిని చేస్తున్నా కనుక నేను గొప్ప అని, విష్ణు అంటే లేదు నువ్వు కాదు నేను గొప్ప అన్నాడంట, లేదు శివుడు నేను గొప్ప అన్నాడు. కానీ తర్వాత మళ్ళీ ఆ వాదం ఎటు తేలకపోగా బ్రహ్మతో అన్నారంటే శివుడు విష్ణువు మనకంటే ముందు పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక మనం గొప్ప వాళ్ళు కాదని ఒప్పుకోడు. మళ్ళీ వాళ్ళే ఒప్పుకోరట. నీ మా అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాడా ఎరా? లేకపోతే నీ వద్దులే, ఎవరా చెప్పింది నీకు? ఎవరు చెప్పారు నీకు ఈ మాటలన్నీ, తొక్క కబుర్లన్నీ? విష్ణు ఒప్పుకున్నాడు, మనకంటే ముందు పుట్టిన చాలామంది ఉన్నారు. అసలు బ్రహ్మ విష్ణువు శివుడు కొట్టుకున్నట్టు ఏ పురాణం నుంచి తెచ్చారా? పుక్కిట పురాణాలన్నీ తీసుకొచ్చి తెంగర సన్నాసి. బ్రహ్మ నాకు తెలియకుండా ఎవరున్నారు వాళ్ళు, ఎక్కడున్నారు వాళ్ళు అన్నాడంట. బ్రహ్మ నాకు తెలియకుండా ఎవడు ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అంటే బ్రహ్మకు అడ్రస్ ఇచ్చాడు. శివుడు విష్ణువు కలిసి బ్రహ్మకు ఒక అడ్రస్ ఇచ్చారు, పలానా చోట ఒక ముని ఉన్నాడు, వెళ్ళి అడుగుని. అతడు వెళ్ళి ఆ మునిని అడిగాడంట. ముని బ్రహ్మ కంటే ఎక్కువ వయసు చెప్పాడంట. అతను ఒక తపస్సు చేస్తున్నాడు ముని, బ్రహ్మ కంటే ఎక్కువ వయసు ఉందంట ఆ మునికి. ఆ ముని అనంటే నేనే కాదు నాకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు, కావాలంటే వెళ్ళి తెలుసుకొని అడ్రస్ ఇస్తే అప్పుడు బ్రహ్మ వెనక్కు వచ్చి విష్ణువుతో శివునితో అన్నాడంట, అంటే మనం గొప్పలం కాదు, ఇంకోవాడు వేరే వాళ్ళు గొప్పవాళ్ళు, వేరే వాడు ఉన్నాడు దేవుడు అని వాళ్ళు ఒప్పుకున్నట్లుగా ఆ పెద్ద మనిషి చెప్పాడు నాకు. అంటే అందరి ముందు అందరితో చెప్పాడు. అప్పుడు నాకు ఆ మనసు పట్టిందన్నమాట. అవునరా, ఆడొక పెద్ద యాదాంతి, నువ్వు పెద్ద సిద్ధాంతి. ఆడి మాటలు పట్టుకుని నువ్వు మళ్ళీ నీ మనసులో పట్టం ఒకడాగడివి. నేను ఇంతకుముందు ఆ కథలో విన్నట్టుగా, నాటకంలో విన్నట్టుగా శివుడు బ్రహ్మ పుట్టక ముందు ఇంకో ఆయన ఉన్నాడు. వీళ్ళు కూడా ఈయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంకో ఆయన ఉన్నాడు. ఆ దేవుడు ఎవరిని నేను తెలుసుకోవాలి అని అలా నా మనసులో పెట్టుకొని సాగుతున్నాం. పెద్ద మనుషులు అందరూ కూర్చున్నప్పుడు అందులో ఒక ఆయన ఒక సందేహం వెలిపించాడు ఆ పెద్ద మనిషితో. అన్న, అందరూ దేవుళ్ళు పాపం చేసినట్టే ఉందే, మేము మొన్న ఒక నాటకం చూసాం, అందులో ఒక దేవుడు పాపం చేసినట్టు కనిపించింది, ఇంకొక నాటకం చూసినాం ఇంకో చోట, అందులో కూడా దేవుడు పాపం చేసినట్టు కనిపించింది, అందరూ పాపం చేసినట్టు అనిపిస్తుంది అని అన్నాడు ఆయన.
అంటే ఆ పెద్ద మనిషి అన్నాడు నిజంగానే అందరు దేవుళ్ళు పాపం చేయని దేవుడే లేడని అనమాట. పాపం చేయని దేవుడే లేడు అని ఆ పెద్ద మనిషి చెప్పాడు. చెప్పినప్పుడు నేను ఎప్పుడు ఏంటంటే పెద్ద మనుషుల దగ్గర కూర్చొని వాళ్ళు చెప్తున్న ముచ్చట్లు మాటలు వినడం నాకు అలవాటు అనమాట. మా పక్క దగ్గర ఉండేవాడు. ఊరే పెద్ద పెద్ద మాటలు చెప్పేవాడు అంత పెద్ద మనుషులు కాదురా. ఆడికి ఎంత పరిజ్ఞానం ఉంది, ఆడు ఏం చదువుకున్నాడు, ఆడు ఏం అర్థం చేసుకున్నాడు, ఆడు తిరిగి దాన్ని ఎలా చెప్తున్నాడు, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఏదో చెప్తున్నాడు కదా అని చెప్పేసి ఎవడు పడితే ఆడు చెప్పే సొల్లంతా నమ్మితే ఇట్టకి సర్వనాశనం అయిపోయి సంకనాకిపోయి చివరికి ఎటు కాకుండా పోతావు. ఇప్పుడు చూడు, నువ్వు దేవుడికి కాకుండా పోయావు, దయ్యానికి కాకుండా పోతున్నావు, మధ్యలో ఓ చెక్కకి వెళ్ళాడే శవానికి అయిపోయావు కదా అంకితం. ఇట్టాగైపోద్ది బతుకు. పైగా ఆడేం చెప్పాడరా, అసలు పాపం చేయని దేవుడే లేడు అని చెప్పాడా. ఒరే పాపం చేస్తే ఆయన దేవుడు అని ఎందుకంటారా అనరు. వాళ్ళు పాపాలు చేశారు అని ఆడు చెప్పాడంటే ఈడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గ్రంథం అర్థం కాల, దేవుడు అంటే ఏంటో అర్థం కాల. పైపెచ్చు ఒకవేళ ఆడు చెప్పాడో లేదా నిజంగా అసలు అట్టంటోడు ఉన్నాడో లేదో సెకండరీ, కానీ నువ్వు ఇప్పుడు దాన్ని వాడుకుంటున్నావు చూసావా, నువ్వు ఆడికంటే పరం పాపిస్తోడేరా బాబు. నువ్వు మతం మార్చడం కోసం ఇంత దిగజారిపోయి ఇన్ని మాటలు చెప్తున్నావంటే, అంటే 9-10 ఏళ్ల వయసులో అర్థం కాని వయసులో ఎవడో చెప్పిన గాలి మాటలు గన్నాయి మాటలు నీ బుర్రకెక్కించుకుని మతం మారావు కదా. ఇప్పుడు నీకు గాడికి వచ్చేటట్టు వయసు వచ్చింది, ఒక 50 ఏళ్ళు దాటినీగా. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎవరన్నా సరైన గురువుని అప్రోచ్ అయ్యి నిజంగా భగవంతుడు అంటే ఏమిటి, భగవంతుడి యొక్క లక్షణాలు ఏమిటి, భగవంతుడి యొక్క అస్తిత్వం ఏమిటి, భగవంతుడి యొక్క వ్యాపకత్వం ఏమిటి, భగవంతుడి వ్యక్తమయ్యే విధానం ఏమిటి, ఇవన్నీ ఎప్పుడైనా ఎంక్వైరీ చేసుకున్నావా? నీకు ఇది నచ్చింది కాబట్టి, ఇక్కడ ఉన్నోడు రుచిగా ఉంది కాబట్టి దాన్నే నోట్లో పెట్టి కూర్చున్నావు, అదే ఆ వచనాలని, అంతేనా? అది దేవుళ్ళే పాపం చేస్తే నాకు స్వర్గం ఎవడు ఇస్తాడు ఇక? అంటే వాళ్ళు పాపం చేస్తే వాళ్ళకి కూడా స్వర్గం లేదంటే లెక్క కదా. ఓరన్ని స్వర్గాన్ని సంతలో పెట్ట, అన్నిటికీ స్వర్గం నరకం, ముందు బతకటం మీద దృష్టి పెట్టరా సన్నాసి. స్వర్గానికి పోవాలంటే సవ్యంగా బతకాలా. ఆడెవడో కాళ్ళు పట్టుకుంటేనో, ఈడెవడదో చేత్తో పట్టుకుంటేనో, అదే ఈ దాని పుస్తకం పట్టుకుంటేనో చేత్తో స్వర్గానికి పోవురా కబ్బేదవా. మంత్రికుడి కంటే దేవుడి కంటే మంత్రికుడే గొప్పడుగా ఉన్నాడని, ఇంకోటి భూమి పుట్టిన తర్వాతనే శివుడు బ్రహ్మ విష్ణు పుట్టారని, ఇంకొకటి శివుడు బ్రహ్మ విష్ణు కంటే ఇంకా గొప్పడు ఉన్నాడని పెద్ద మనిషి చెప్పడం జరిగింది. ఆయన పేరు వంజరి బాగయ్య అంటారు. మా పక్కింట్లో ఉండేవాడు వంజరి బాగయ్య. ఆయన చాలా ముసలివాడుగా ఉండేవాడు. ఆయన దగ్గర అన్ని విషయాలు తెలుస్తాయని భక్తుడని వచ్చి కూర్చునేవాళ్ళు. ఆ సమయంలో చెప్పిన అంశాలు అన్నమాట అవి. అయితే నేనుగా ఎలా తెలుసుకోవాలి మరి, ఆ దేవుని ఎలా కలుసుకోవాలని అనుకుంటూ ఉండేవాడిని. ఎలా కలుసుకోవటం వింటరా, పిలు తాజ్ బంజారాలు సిట్టింగ్కి వస్తాడు, నీతో పాటు వచ్చి 2 పెగ్గులు వేసుకుని వెళ్తాడు. అసలు సమయంలో ఒక ఆలోచన వచ్చింది, ఆ దేవుడు ఎవరో నేను తెలుసుకోవాలి. ఓ దేవుడు నువ్వెవరు అని అనమాట. ఓ దేవుడు నువ్వెవరు, ఈ లోకంలో చూస్తుంటే వీళ్ళు చెప్పే మాటలను బట్టి ఈ లోకంలో కౌసు నీసు తినకూడదు, కౌసు నీసు తినాలి, ఇప్పుడు ఒక దేవుని దగ్గరికి వెళ్తే కౌసు నీసు తీసుకొని పోవాలి, ఒక దేవుడికి వెళ్తే తీసుకుపోకూడదు అనే డౌట్ చాలా ఉన్నాయి. ఓ దేవుడు నువ్వెవరో నాకు ఆ సమస్యలను తీర్చు, నాతో మాట్లాడు, నన్ను సరైనతో నడిపించు అని నా మనసులో అనుకుంటున్నామాట. ఓ దేవుడా అని అడిగావా? ఓ పని చేయాల్సిందిరా, మీ ఇంటి పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచేసి, ఓ చుట్టుపక్కల వాళ్ళారా నా తండ్రి ఎవరు అని చెప్పేసి వాళ్ళని కూడా అడగాల్సింది. మీ అమ్మ చెప్పేదో వాళ్ళు చెప్పేవాళ్ళు తెలిసేది. మరి ఏ గన్నాయి గండి పడితే ఆ గన్నాయి గండి దేవుడు అనుకుని, దేవుడా నువ్వు ఎవరు అని అడిగితే ఆడేం చెప్తున్నాడు, నేనే దేవుడిని, నన్ను నమ్మని వాళ్ళని చంపేయండి, నన్ను నమ్మని వాళ్ళని వదిలిపారదొబ్బండి అని చెప్తున్నాడు. అలా చెప్తున్నాడు అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడైనా ఒకడు ఆడు దేవుడు కదే. టు బి ఫ్రాంక్, అసలు ఆడు మనిషి కూడా కాదు చెప్తున్నా. ఎందుకంటే ఏ మనిషి అయినా సరే, మహాత్ముడైనా సరే, దేవుడైనా సరే ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే డూ గుడ్ బీ గుడ్, మంచిగా బ్రతుకు, మంచి పనులు చేస్తూ పో, ఇదే చెప్తారు. అలా కాకుండా నువ్వు ఏం చేసినా పీకేది ఏం లేదు, నన్ను దేవుడిగా నమ్మితే మాత్రమే నిన్ను రక్షిస్తాను అని ఎవడన్నా అన్నాడు అంటే అలాంటి వాడు అసలు దేవుడు కాదు కదా, కనీసం మనిషి కూడా కాదు. ఇది రాక్ సాలిడ్గా ఏదైనా పలక రాసి పెట్టుకోండి, అర్థమైందా? అంటే అట్లా ఎందుకు అనుకున్నా అంటే ఒకసారి నేను న్యూస్ పేపర్లో చదివాను, దేవుడు విగ్రహం కాదు, విగ్రహాన్ని మొక్కకూడదు, దేవుణ్ణి విగ్రహం రూపాన్ని మొక్కకూడదు, మనసులోనే మొక్కుకోవచ్చు అని ఒక న్యూస్ పేపర్లో ఏదో క్రైస్తవులు పెట్టిన న్యూస్ అనుకుంటుంది, లేకుంటే ఏదో తెలియదు. నేను విన్నా కనుక అందువల్ల మనసులోనే తలంచుకున్నమాట, ఆ దేవుడు ఎవరో నాకు కావాలి, ఆ దేవుడు కనబడాలి, మాట్లాడాలి. అలా నేను అనడం జరిగింది. చాలాసార్లు అన్నాను, కొన్నిసార్లు కాదు, చాలాసార్లు అన్నట్టు నాకు గుర్తుంది. ఓ దేవుడా నువ్వెవరు, ఎన్నో అనుమానాలు వస్తున్నాయి, ఎన్నో దేవుడు లేడు అనిపిస్తుంది. ఎందుకంటే రకరకాల కష్టాలు, శ్రమలు, బాధలు, హింసలు జరుగుతున్నాయి. ఇన్ని హింసలు ఉంటే నువ్వు ఉంటే ఇట్లా జరగకూడదు కదా అని అనుకుంటున్న సమయం అనమాట. అస్సలు కూడదు అనుకున్నప్పుడు మరి మీ దేవుణ్ణి ఎన్నో హింసలు పెట్టి, ఎన్నో శ్రమలు పెట్టి, లాగి దవడ మీద పెట్టి పీకి, కొరడాలతోటి కొళ్ళ పొడిచి, ముళ్ళ కిరీటం పెట్టి హింస పెడితే ఎందుకు పడ్డాడు శ్రమలో? పైగా ఆ శ్రమలకి గుర్తుగా
ఇప్పటికి కూడా మీరు శ్రమల దినాలు అదే లెంట్ డేస్ పాటిస్తూ ఉన్నారు కదా. ఎందుకు? ఆ శ్రమలకి గుర్తుగా ఇప్పటికి కూడా మీరంతా కలిపి మేకులు కొట్టించుకుంటున్నారు కదా సిలువలు గుడ్ ఫ్రైడేకి. ఎందుకు? అయినా ఎవడు చెప్పింది అసలు దేవుడు అనేవాడు ఒకడు ఉంటే శ్రమలే ఉండకూడదని? శ్రమలు అనేది దేవుడు బట్టి రావురా, మనం చేసుకునే కర్మలను బట్టి వస్తాయి. అందుకే కదా మీ క్రైస్తవ్యంలోకి మారిన తర్వాత కూడా ఆ కొంపల్లో సావులు ఉంటాయి, రోగాలు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ చచ్చిపోయారనుకో హిందూగా ఉన్నప్పుడు, అమ్మా చూశారా మీరు నమ్ముకున్న దేవుళ్ళు, మీరు నమ్ముకున్న విగ్రహాలు మిమ్మల్ని కాపాడలేదే అంటారు. అదే అక్కడికి పోయిన తర్వాత ఎవడని చచ్చాడనుకో, ప్రభువు నిన్ను మహిమ నిద్రలోకి తీసుకున్నాడు, ప్రభువు నిన్ను ముద్దాడుతున్నాడు, ప్రభువు నిన్ను ఇంకేదో చేస్తున్నాడు అని చెప్పేసి కోటాలు పెట్టుకుంటారు. అట్ట అంతే అక్కడ తాగుతారా? కొంపలో ఎవడన్నా ఒక కొత్తగా పుట్టాడనుకో పిల్లోడు, పుట్టంగానే కృతజ్ఞత కూడిక, ఎవడన్నా చచ్చాడనుకో జ్ఞాపకార్థ కూడిక. అన్నిటికీ కూడికలు తీసివేతలు ఎచ్చవేతలు ఏ పెట్టుకుని బతికేది మీరురా, మేం కాదు. అర్థమైందా? మత మార్పిడి చేయటానికి ఈ మాయ మాటలన్నీ వాడతారు తప్ప క్రైస్తవ్యంలోకి పోయిన తర్వాత విపరీతమైన శ్రమలు, విపరీతమైన కష్టాలు, విపరీతమైన హింసలు పడాల్సి ఉంటుంది మీరు. ఎందుకంటే మీరు నమ్ముతున్నది తప్పు కాబట్టి. అందుకే ఎవ్వడూ కూడా సనాతన ధర్మాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు, సనాతన ధర్మాన్ని విడిచి పక్క మతాల బాట పట్టొద్దు. అండ్ మోరోవర్ వీడు అంటున్నాడు కదా విగ్రహాల్లో ఉండడు దేవుడు అని చెప్పేసి. అసలు విగ్రహారాధన ఈ కారణంగా తప్పు అని చెప్పేసి ఒక్క సవివరమైన ఒక్క సహేతుకమైన కారణాన్ని బైబుల్ ఈ రోజుకి చెప్పలేదు, ఏ రోజుకి చెప్పలేదు కూడా. తెలుసా? కావాలంటే ఛాలెంజ్, ఏ పాస్టర్ అయినా సరే విగ్రహారాధన ఎందుకు తప్పు అని నిరూపించేది ఇదుంటే హిందూ గ్రంథాలు బైబుల్ ఆధారంగా చర్చ చేద్దాం. దమ్ముంటే రండి, ఛాలెంజ్. ఓకేనా? అటువంటి సమయంలో నేను 10th క్లాస్కి వచ్చేసాను. 10th క్లాస్కి వచ్చినప్పటికీ ఒక గాడిద ఇంతసేపు నువ్వు 10th క్లాస్ కూడా రాకుండానే ఈ ఈ ఆలోచన ఏదో నీ చదువుల మీద పెట్టుంటుంటే కనీసం ఈ పాటికి మంచి చదువు అన్న వచ్చి ఉండేదిరా. క్లాస్కి వచ్చినప్పటికీ పెచ్చోడు అయ్యేవాడు కదా. నేను స్వర్గానికి వెళ్ళాలి. ఒరే ఇప్పుడు 10 సార్లు చెప్పావు నేను స్వర్గానికి వెళ్ళాలి, నేను స్వర్గానికి వెళ్ళాలని. ఒరే ఎప్పుడో స్వర్గం గురించి పక్కన పెట్టి ఇప్పుడు బతుకు నరకం చేసుకుని బతకటమే కదరా క్రైస్తవ్యం అంటే. తెలుసా? అసలు నీకు విషయం అర్థం కావాల్సింది ఏంటంటే భగవంతుడిచ్చిన అతి గొప్ప స్వర్గం ఏదన్నా ఉందంటే భూమే. ఈ భూమి మీద నీకు ఎప్పటికీ చూడలేనన్ని అందాలు ఉన్నాయి. అంటే అంటే నీ జీవితకాలం సరిపోదు ఇక్కడున్న అందాలు చూడాలంటే, ఇక్కడున్న అద్భుతాలను ఆస్వాదించాలంటే నీ జీవితకాలం సరిపోదు. అలాంటి ఇంత అద్భుతమైన ప్రకృతిని సృష్టిని ఇచ్చిన ఈ పరమాత్మని నమ్ముకోకుండా ఎప్పుడో స్వర్గం వస్తుందని ఇప్పుడు బతుకుని భారం చేసుకోవటం, నరకం చేసుకోవటం, ఇది కదరా క్రైస్తవ్యం చెప్పేది. చిచ్చి, ఎందుకురా నేను మత మార్పిడిని అసహించుకునేది, మత మార్పిడిని ద్వేషించేది? మత మార్పిడి అనే కంటే కూడా చిచ్చే మీ క్రైస్తవ్యాన్ని ద్వేషించేది, అసహించుకునేది ఎందుకేరా? మాంసం తినడం మానేశాను, చేపలు తినడం మానేశాను. మాది చేపల వృత్తి, మేము చేపలు పట్టేవాళ్ళం. కానీ చేపలు పట్టడం మానేశాను, చేపలు తినడం మానేశాను. ఎందుకంటే నేను స్వర్గానికి వెళ్ళాలి. అంతలోనే ఒక ఆలోచన వచ్చింది, అయ్యప్ప భక్తులు చెప్పులు కూడా వేసుకోరు 3 నెలలు, కనుక నేను కూడా చెప్పులు వేసుకోకూడదు, మొత్తానికి బతుకున్న రోజులు వేసుకోకూడదని ఆలోచన చేసినమాట. ఓహో, మరి అఘోరాలు బట్టలు కూడా ఇప్పేసి తిరుగుతారు, నువ్వు అవి కూడా ఇప్పేసి తిరగాల్సిందిరా జీవితకాలమా? అవి ఎందుకు వేసి తిరుగుతున్నావు? అందుకే పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు. దేన్నైనా తత్వాన్ని అర్థం చేసుకుని తర్కబద్ధంగా ఆలోచించి బ్రతకాలి. అది సనాతన ధర్మం, అది భక్తి. ఆకాశవాణి కేంద్రం నుంచి వచ్చే వార్తలు వినడం నాకు అలవాటు. ఆకాశవాణి కేంద్రం హైదరాబాద్ నుంచి వచ్చే వార్తలు వినడం అలవాటు. 7 గంటలకు 7:05 నుంచి 7:15 వరకు వార్తలు అయిపోయాయి. 7:15 తర్వాత ఇంక వేరే వైపు పెట్టుకునేవన్నమాట. వేరే అంశాలు ఏదైనా ఉంటే పెట్టుకునేవాడిని. అలా ట్యూన్ దింపుతుండేవన్నమాట. ఆ వార్తలు అయిపోగానే ఇంకా ఏదైనా ఛానల్లో లేకుంటే ఏదైనా స్టేషన్లో. ఒరే నువ్వు చెప్తుంది 1980s రా. అప్పుడు ఛానల్స్ స్టేషన్స్ ఎక్కడున్నారా? రెడ్ ఎఫ్ఎంలు, రేడియో మిర్చులు లేవు. అప్పుడు ఆకాశవాణి ఒకటే. అయితే వివిధ భారతి, వాణిజ్య భారతి అని చెప్పి దాంట్లోనే ప్రోగ్రామ్స్ మారుతూ ఉండేవి. నువ్వు 10 టీవీలు పెట్టుకోవటానికి లేదు. అయితే సిలోన్ బ్యాండు, లేకపోతే ఇక్కడ తెలుగు, ఇక ఎంతకు మించి ఏముందిరా? నువ్వు ఎక్కడో లింక్ మిస్ చేస్తున్నారా? ప్లీజ్ వేరే ఏమైనా వస్తాయా అని వెతుకుతూ ఉన్న వేళ ఉన్నట్టుండి విశ్వవాణి కార్యక్రమాలు నాకు దొరకడం మొదలైంది. విశ్వవాణి కార్యక్రమాలు వస్తున్నాయి ఆ టైంకు 7:15కు. అందులో అంతవరకు నాకు దాదాపు అప్పటికి 14 సంవత్సరాలు అంతవరకు వినని వార్తలు, వినని అంశాలు అందులో వస్తూ ఉన్నాయి. అరే ఇది ఇంతవరకు నేను వినంది, ఇది బాగుంది అని వినడం మొదలుపెట్టాను. వాళ్ళు చెప్పారు ప్రతిరోజు ఇదే సమయానికి వస్తుంది అని. అయిపోయే సమయంలో చెప్పారు. అప్పటి వరకు యేసుప్రభు అంటే ఎవరో నాకు తెలియదు, మా గ్రామంలో ఎవరు నమ్మిన వాళ్ళు లేరు, నాకు తెలియదు. కాకపోతే మా
మెదక్లో, మాకు దగ్గరలో ఉన్న మెదక్లో పెద్ద చర్చ్ ఒకటి ఉండేది, అది ఒక్కటి మాత్రం తెలుసు. అలాంటి సమయంలో అది వినడం మొదలుపెట్టాను. అది వింటూ ఉంటే అర్థమైందంటే యేసు ప్రభు గురించి అనేది అర్థమైంది. సో ఈడ ఆ ఊళ్ళో మొట్టమొదటి రోగిగా మారాడు. అలాగే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఫస్ట్ నుంచి కూడా వీడికి చెప్పిన మాటల కంటే కూడా చెప్పుడు మాటలు వినటం బాగా అలవాటు. ఇప్పుడు ఆడెవడో నాటకాల్లో చెప్పింది విన్నాడు, ఆడెవడో ముసలోడు చెప్పింది విన్నాడు, వంజర బాగా చెప్పింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ రేడియో ఓడి చెప్తుంది విన్నాడు. ఎవడేది చెప్తే దాన్ని పట్టుకుని ఆ దోవమాట పోవటమే. సో ఈడు ఇప్పుడు కొత్తగా కొత్త ఒక వింత పాత ఒక రోత అని కొత్త దేవుడి పేరు వినపడిందిగా యేసుక్రీస్తు అని చెప్పేసి అటు పోదామని ట్రై చేశాడు. ఎండ్ ఆఫ్ ది డే వీడికి కావాల్సింది భక్తి కాదు, సత్ప్రవర్తన కాదు, సదాచారం కాదు, మట్టిగడ్డలు కాదు. వీడికి కావాల్సింది స్వర్గం. ఈడు స్వర్గం అనుకునే దానికోసం ఏ చాండాలమైనా చేయడానికి సిద్ధపడిపోయినోడు ఈడు. అందుకే యేసుని నమ్ముకుని ఆ పళంగా పోతానికి సిద్ధపడ్డాడు. ఎందుకు? విశ్వవాణి అనే కార్యక్రమంలో కొత్తగా ఆ పేరు వినపడింది కాబట్టి. అంతే. అలా వింటూ ఉన్నాను. ఇంకా సరైన ఒక అవగాహన లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని పుస్తకాలు కూడా వాళ్ళు ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ ప్రింటింగ్ చేసి పుస్తకాల రూపంలో అందరికీ పోస్ట్లో పంపేవారు. నాకు పంపమంటే 2 పుస్తకాలు పంపారు వాళ్ళు. అయితే నేను 10th క్లాసు ఎగ్జామ్స్ వచ్చినప్పుడు పరీక్ష రాస్తున్నాను, నాకు కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థనిస్తే లెటర్ రాస్తే వాళ్ళు ప్రార్థన చేశారు. నేను పాస్ అయ్యాను, అద్భుతంగా పాస్ అయ్యాను. పాస్ కాకపోయాల్సి ఉండేది. అవ్వపోయినా దరిద్రం పోయి ఉండేది రా. ఈ పాటికి ఏ పనిలోనో పడిపోయి శుభ్రంగా పని చేసుకునేవాడివి. నీకు ఆరాకొరా చదువు అబ్బేపాటికి ఈరోజు మమ్మల్ని సాగు దొబ్బుతున్నావు ఇట్ట పేడిచి. జ్ఞాపశక్తి కోల్పోయాను, సరిగ్గా చదవలేదు. ఎట్ట చదువుతో ఎప్పుడు చూడు స్వర్గానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలని చెప్పేసి బతుకంతా నరకం చేసుకుని ఇంకా చదువు రమ్మంటే ఆడి నుంచి వచ్చిందిరా, రాదు. అందుకే దొబ్బింది. కానీ ఎగ్జామ్ టైంకి నీ అమ్మ బాధిందో నీ అబ్బ బాధాడో తెలియదు, కానీ ఎరగబాదేపాటికి బుక్ తెరుచుకుని చదివేపాటికి అట్టా ఇట్టా పాస్ అయ్యావు. దీనికి కూడా నువ్వు చివరికి నీ పేరు చెప్పుకోలేక ఆడెవడో ప్రార్థన చేయబట్టే నేను పాస్ అయ్యానని చెప్పి క్రెడిట్ తీసుకెళ్ళి ఆడి ఖాతాలో వేస్తున్నావు. ఇప్పుడు ఆ సోది తీసుకొచ్చి మాకేస్తున్నావు. కానీ అలా వార్తలు రోజు సాయంత్రం రాగానే వింటూ ఉండేవాడిని. వింటున్న సమయంలో ఒకసారేమో క్రైస్తవ మతము అని వచ్చిందన్నమాట. క్రైస్తవ మతము, అరే ఇది మతమా అని అర్థమైందన్నమాట. ఒరే నాకు అర్థం కావట్లా, నువ్వు అన్నిటికీ ఎందుకు ఇంత ల్యాగ్ తీసుకుంటున్నావు? అన్నిటికీ ఎందుకు చెప్పిన సోదే పాడిందే పాటరా పాశిపల్ల లోహితో అని చెప్పేసి 10 సార్లు ఒకే మాట చెప్తున్నావు? అంటే నువ్వు ఆలోచించి స్క్రిప్ట్ మర్చిపోయి దాన్ని మళ్ళీ తెలుసుకుని ఇట్లా పెట్టేసి ఇప్పుడు ఏసయ్య కాదు ఏసయ్య నన్ను అది చేశాడు, నన్ను ఇది చేశాడు అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను. నీ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ను కూడా నిజం అనుకుని కింద కామెంట్లు పెట్టిన కబోదిగాళ్ళు ఉన్నారు చూసావా, వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టాలా? ఇప్పుడు ఒక్కడికన్నా బతుకులో సిగ్గు, శరం, మానం, మర్యాద, నీతి, జాతి, లజ్జ ఏదన్నా ఉందా? అసలు ఉంటే ఈ అబద్ధాలు తెలిసిపోతున్న ఇంత కట్టు కదని ఆ కామెంట్లు ఏంటరా? చిచి. క్రైస్తవ మతం చెందిన దేవుడు హిందూ మత దేవుడు కాదు, ఈయన క్రైస్తవ మత దేవుడు అని అర్థమైంది. తర్వాత ఒకసారి ఈయన ఒక్కనే మొక్కాలి, ఇంకో దేవుడు మొక్కకూడదు అనే ఒక సందేశం వచ్చిందన్నమాట. అంటే నాకు అర్థమైందంటే ఈయన ఒక్కని మాత్రం మొక్కాలి, ఇంకో దేవుడు మొక్కకూడదు. అది పరమ సైకోలు రాళ్ళు అంతే. అందరు దేవుళ్ళు సమానం, బొంగు బోషానం అని వాళ్ళు చెప్పరు. అట్లాంటి చెప్పి ఎర్రి మాటలు చెప్పేది మళ్ళా హిందువులే. అందుకే నువ్వు హిందువుగా ఉన్నప్పుడు అందరి దేవుళ్ళని గౌరవించాను నువ్వే చెప్పావు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈయనొక్కడనే పూజించాలి, మిగతా వాళ్ళని మొక్కకూడదు అన్నారు. ఆ సంకుచితత్వమే పాషండ మతాలు అని మాత్రం అర్థం కాగా నాకు నేనేం చేసిన అంటే ఆ దినం నుండే రేడియో వినడం మానేశాను. ఇక రేడియో వినడం మానేసా, పక్కకు పడేశాను. అప్పటికి అది మరలా పెట్టుకోవడానికి అనుకూలంగా లేకపోయింది కూడా, రేడియో పక్కకు పడేశాను. ఎందుకంటే నా దేశం ఈ దేశంలో, నా మతం ఈ దేశంలో అంతటా ఉంది, నా దేవుళ్ళు ఈ దేశం అంతటా దొరుకుతారు. ఎందుకంటే నా గ్రామంలోనే నా దేశపు దేవుళ్ళ గుళ్ళు గల్లీ గల్లీకి ఉన్నాయి. గల్లీ గల్లీకి ప్రతి ఏ ఊరికైనా ప్రతి గల్లీ గల్లీకి ఉన్నాయి. ఈ అరాకొర జ్ఞానంతో ఇట్లా అడుగు దొబ్బుతున్నావు నువ్వు. నీ దేవుడు ఈ దేశం మొత్తం మీద లేడు, ఈ విశ్వం మొత్తం మీద ఉన్నాడు, ఈ బ్రహ్మాండం అంతటా ఉన్నాడు, ఈ బ్రహ్మాండ భువనభాండాలు అన్నింటా నిండి ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు, అన్నిటినీ పాలిస్తా ఉన్నాడు. కానీ నువ్వు దేవుడు అనుకుంటున్నవాడు ఈ భూమినే సరిగ్గా చేయలేక, ఈ భూమి మీద ఉన్న మనుషుల్నే సరిగ్గా చేయలేక ఈ భూమిని 2 సార్లు సర్వనాశనం చేసే ప్లాన్ చేశాడు తెలుసా? అంత శాతగాను. ప్రాంతంలో మెదక్లో ఒకటే ఉంది. నేను మళ్ళీ అందరి దేవుని మొక్కడు మానేసి ఆ దేవుని మొక్కాలా, ఈ మతం విడిచిపెట్టి ఆ మతంలో కలవాలా అని చెప్పేసి మానేసుకున్నాను అనమాట. ఓ దేవుడు ఎవరు అని అప్పుడప్పుడు అనుమానం వచ్చిన ప్రతిసారి మనసులోనే అనేవాడిని, గాలికి అంటే ఇతరులకు వినబట్టేట్టుగా అనేవాడిని, ఇతరులు ఎవరు లేని చోట బయటకు అనేవాడిని అనమాట. అలా సాగుతున్న వేళ నేను ఎస్ఎస్సి పాస్ అయిపోయి ఇంటర్మీడియట్లోకి ప్రవేశించాను. ఇంటర్మీడియట్లోకి ప్రవేశించిన తర్వాత
ఎన్నిసార్లు ప్రవేశించిన తర్వాత రా ఏదన్నా ఒక్క పదాన్ని ఒక్కసారి చెప్తే సరిపోద్ది, నువ్వు 3 మాటలు చెప్తున్నావు అంతేలే, స్క్రిప్ట్ మర్చిపోతున్నావు కదా. సెకండ్ ఇయర్లో అంటే 1993 సంవత్సరంలో 1993 సంవత్సరంలో అప్పటికి నాకు 17 సంవత్సరాలు. మా స్నేహితుడు ఒక దినం చెట్టు కింద కూర్చొని యేసుప్రభు గురించి చెప్తా ఉన్నాడు. అతని పేరు ప్రభాకర్. అతను చెట్టు కింద కూర్చొని చెప్తా ఉన్నాడు, యేసుప్రభు మాత్రమే దేవుడు, యేసుప్రభు తప్ప ఇంకొక దేవుడు లేడు, ఆయన మొక్తనే స్వర్గం లేకపోతే నరకం అని చెప్తూ ఉంటే నేను అంతవరకు రేడియోలో కొన్ని విషయాలు విన్నా కనుక అవన్నీ గుర్తొస్తున్నాయన్నమాట. అంతవరకు విషయాన్ని రేడియోలో అన్నిటికీ మించి మనకి అక్కడ స్వర్గం అన్నాడుగా, అది చాలు మనకి. ఎందుకంటే మన బతుకంతా దాని గురించే కదా చండాలం చేసుకుంది. విన్నాను కనుక అవన్నీ గుర్తొస్తున్నాయి. అరే ఇతను చెప్పేది ఏదో నిజంగా ఉందే, ఈయన చెప్తున్నాడు నిజమైన దేవుడు ఈయన అని. మరి నాకు అప్పుడు వింటే అంత స్పష్టంగా అర్థం కాలేదు. ఇప్పుడు ఏదో ఈయన చెప్తున్న అర్థమైందని అర్థమైంది. అప్పటి నుండి 1993 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపు 30 సంవత్సరాలు దాటిపోయిందన్నమాట. ఆ దినం తీర్మానం తీసుకున్నాను, ఓహో ఇన్ని రోజులు వెతుకుతున్న దేవుడు ఈయననేనా అని తెలుసుకొని ఆ రోజు నుంచి అంతవరకు మొక్కిన దేవుళ్ళందరికీ, హిందూ దేవుళ్ళందరికీ గుడ్ బై చెప్పేశాను. ఈయన ఒక్కనే మొక్కడం మొదలు పెట్టాను. ఇంకో దేవుడు పేరు ఎత్తేది లేదు, ఇంకో దేవుని పూజించేది. ఎవరైనా బంధువులు పిలిస్తే వెళ్తాం గుడిలకు, వాళ్ళ గుడికి, వాళ్ళు చేసిన పండుగకు, కానీ మొక్కేది లేదు, పూజించేది, ఆ పేరు ఎత్తేది కూడా లేదు. 30 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. చూసారుగా, ఈడు మతం మారిన దాని వెనకాల ఏమన్నా కారణం ఉందా? చెప్పుడు మాటలు తప్ప, తప్పుడు మాటలు తప్ప, చెప్పుడు మాటలు తప్ప ఇంక వేరే కారణం నాకైతే ఏం కనపట్లే. జనరల్గా మిగతా వాళ్ళ సాక్ష్యాలు చూస్తే మా చుట్టాల్లో ఒక రోగం వచ్చింది, మా జీవితాలు గుడ్డ మడిచిపోయాయి, ఆ టైంలో ప్రార్థన చేశాము, లేచాడు, ప్రభు వచ్చి లేపాడు అని చెప్తారు. ఇక్కడ ఏబొచ్చు లేదు. రేడియోల్లో విన్న సోది, నాటకాల్లో చూసిన సోది, ఎవడో ధర్మం అంటే ఏంటో తెలియదు, గ్రంథం అంటే ఏంటో తెలియని ఓ తెంగరోడు చెప్పిన సోది. అసలు యేసు గురించి క్రైస్తవ ప్రచారకులు అడగకపోయినా చెప్తా ఉంటాడు. అట్లాంటిది ఎవడో చెట్టు కింద పాస్టర్ గారు ఒకడు కూర్చొని వీడికి సోది చెప్పాడంట. ఆ సోదిని ఇలా చెప్పుడు మాటలు, తప్పుడు మాటలని మారాడు తప్ప వీడి బతుకులో పెద్ద రియాక్షన్ ఏం లేదు. పైగా దానికి వీడు హిందూ దేవీ దేవతల్ని చాలా కించపరిచేశాడు, చాలా దారుణంగా మాట్లాడేశాడు. ఇప్పుడు చూడండి, అప్పటి నుండి ఇప్పటికీ ఎన్నో సందేహాలు, ఎన్నో అనుమానాలు వస్తుండేవి. ఈయన ఒక్కడే దేవుడు ఎట్లా అవుతాడు, మిగిలిన ఎందుకు కాదు అని. ఈయనకంటే ఒక స్టాండర్డ్ ఉన్నట్టుగా నేను గుర్తించాను. ఈయన భూమి కంటే ముందున్నవాడు. ఎవడో చెప్పిందే, ఈయననే భూమిని చేసినవాడుగా, ఆకాశం చేసినవాడుగా, బైబిల్ తనను గురించి తాను స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. ఎక్కడ్రా ఆ బైబిల్ మొత్తం నేను చదివా, పాత నిబంధన చదివా, కొత్త నిబంధన చదివా. దాంట్లో 39 పుస్తకాలు, దీంట్లో 27 పుస్తకాలు, దీంట్లో కలిపి మొత్తం 31,102 వచనాలు మొత్తం తిరగేసిన. యేసుక్రీస్తు వచ్చేసి ఈ భూమి మొత్తాన్ని నేనే చేశాను తెలుసా అన్నది ఎక్కడా లేదు. కానీ వాడు చూసా, నా అంతటా నేనుగా ఏమీ నువ్వు చేయలేను, నా తండ్రి చిత్తమును బట్టి తప్ప అని చెప్పేసి చెప్పుకున్నాడు. చివరికి కొంతమంది వచ్చి నాకు పరలోకంలో నాకు ప్లేస్ ఇస్తావా అంటే, పరలోకంలో ప్లేస్ ఇస్తానికి నా చేతిలో ఏమీ లేదు, మొత్తం మా దేవుడు చేయాల్సిందే అంటూ చెప్పుకున్నాడు. నేను శాతగానోడిని, నేను ఏమీ చేయలేనోడిని అన్నాడు. అంతేకాదు, చెక్క కాలాడేసినప్పుడు కూడా ఏలి ఏలి లామ సబక్తాని అని అన్నాడు తప్ప, ఏగో నేను తలుచుకుంటే మేకులు స్ప్రింగుల్లాగా ఎగిరి అవతల పడతాయి తెలుసా అని చెప్పుకోలేకపోయాడు. ఎందుకు? బికాస్ హీఈస్ ఇంపార్టెంట్, ఇన్కాపబుల్, చేయలేడు. అర్థమైందా? నేను అలా తర్వాత మళ్ళీ మా రేడియోని బాగు చేసుకొని మళ్ళీ విశ్వానికి కార్యక్రమం వినడం మొదలుపెట్టాను. 94 సంవత్సరం నుంచి మళ్ళీ విశ్వానికి కార్యక్రమం వినడం మొదలుపెట్టాను. దాదాపు నేను వేసుకున్న కొన్ని రోజులకే బైబిల్ కొనుక్కున్నాను అన్నమాట. అంటే బైబిల్ కొనుక్కున్నప్పుడు 35 రూపాయలు ఉండేది. ఎందుకురా చర్చిల్లోకి పోతే ఫ్రీగా ఇస్తారు తెలుసా? ఎందుకంటే ఆ బుక్ ప్రపంచంలో ప్రతి ఇంటికి కూడా ఫ్రీగానే వెళ్ళింది, చాలా ఇళ్ళకి. దాన్ని డబ్బులు పెట్టి అప్పుడు కొండవు, అందుకే వాళ్ళు రోడ్ల మట్టు ఫ్రీగా పంచుతూ ఉంటారు తెలుసా. వెంటనే బైబిల్ కొనుక్కున్నాను, అంతే, ఇంకేం లేదు. కొనుక్కొని చదవడం మొదలుపెట్టాను. తర్వాత విషయాన్ని కార్యక్రమం వినడం మొదలుపెట్టాను. అయితే చాలామంది అన్నారు అది ఒక మతం బాబు, అది మతంలో వాళ్ళు కలుపుకోవడానికి, వాళ్ళ మతాన్ని పెంచుకోవడానికి, మతంలో జనాభా తక్కువ ఉందని మతం పెంచుకోవడానికి వాళ్ళు అలాగే అబద్ధాలు చెప్తారు. నమ్ముతావా? అలా నమ్మితే అయిపోతుందా? వీళ్ళందరూ దేవుళ్ళు కాదా? ఎందుకుగా మేమందరం పిచ్చోళ్ళమా, ఇంతమంది మొక్కుతున్నాం, నువ్వు మాత్రమేమో సపరేట్గా ఆయన ఒక్కడే దేవుడు మిగిలిన కాదంటున్నావు అని వాళ్ళు అంటూ ఉంటే నాకు ఈ అనుమానం ఎలా తీర్చాలి, వీళ్ళకి ఎలా నేను జవాబు చెప్పాలని అనుకుంటున్నాను. వేళ విశ్వానికి కార్యక్రమంలో, ప్రేమధార కార్యక్రమంలో యెషయా గ్రంథ ధ్యానాలు నడుస్తున్నాయి. యెషయా గ్రంథ ధ్యానాలు అప్పుడు నడుస్తున్నాయి. అది పేరు యేసయ్య గ్రంథ ధ్యానాలు కాదు, యెషయా. ఒరే నువ్వు యెషయాని యేసయ్య అని చెప్పేసి మళ్ళీ వక్రీకరించినంత మాత్రాన ఆ బైబిల్ పాత నిబంధనలో యేసయ్య పేరు ఉన్నట్టు కాదు. అసలు పాత నిబంధనలోని 39 పుస్తకాల్లో కూడా ఎక్కడ యేసు పేరు లేదు, యేసు ప్రస్తావన లేదు. ఛాలెంజ్. అప్పుడు యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం నాకు ఎదురుపడింది. అంతకుముందు వేరే వచనాలు ఉన్నాయి, అవి ఎదురుపడలేదు. అందులో ఏమని రాసిందంటే, భూదిగంతము నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేదు అని ఆ వచనాల్లో వచ్చిందన్నమాట. దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు.
ఆ వచనాలు రాసినప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇంత స్పష్టంగా ఈయన చెప్తున్నాడు. ఎంత దరిద్రంగా ఉందో తెలుసా? మీ నాన్న వచ్చి ఒరే నేను ఒక్కడినే నీ తండ్రిని, నీకు ఇంక వేరే తండ్రి ఎవడో లేడు అని చెప్తే ఎంత చండాలంగా ఉంటుందో అంత చండాలంగా ఉందరా. ఒరే దేవుడు అని చెప్పేసి ఆ దైవత్వాన్ని మనం గుర్తించాలరా, ఆ దైవత్వాన్ని మనం తెలుసుకోవాలరా. దేవుడు వచ్చి నేనే దేవుడిని నన్నే నమ్ము, నేనే దేవుడిని నన్నే నమ్ము అంటే నేనే నీ తండ్రిని నన్ను నమ్ము, నీకు ఇంకెవడో తండ్రులు లేరు అని చెప్పేసి ఓ తండ్రి చెప్తే ఎంత కరేపాకత్వంగా ఉంటుందో అంత కరేపాకత్వంగా ఉందిరా. కరేపాక చి 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 చి. ఈ ఇట్లాంటి సాక్ష్యాలు ఇంకా చాలా ఉన్నాయండి. కాకపోతే ప్రస్తుతానికి వీడు ఎంత ఎర్రి కరేపాకో చూశారు కదా. ఇలాంటి సాక్ష్యాలని మీకు నిత్యం చూపిస్తూనే ఉంటాను. అంటే వీళ్ళు మతం మారిపోయింది కాకుండా ఆ మారిపోయిన తర్వాత ఆ సాక్ష్యం ముసుగులో మన దేవీ దేవతలను ఏ విధంగా అవమానిస్తున్నారు అనేది మీ అందరికీ తెలియాలి. అలాగే ఈ మతం మారిన వాళ్ళందరూ కూడా ఇంకో 10 మందిని మతం మార్చడం కోసం ఈ దిక్కుమాల సాక్ష్యాలు చెప్తూ ఈ సాక్ష్యాల్లో ఏ విధంగా సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నారు అనేది మీ అందరికీ చూపించాలనేదే మా ప్రయత్నం. ఈ మోసాలని ఈ ప్రసంగాల్ని ఇంకా 10 మందికి తెలిసేలాగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో దరిద్రపు గుట్టు సాక్ష్యాన్ని మరొక ఎపిసోడ్లో మీ ముందుకు తీసుకొస్తాను. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. సనాతన ధర్మమే సర్వోత్తమ ధర్మం, సర్వోన్నత ధర్మం.